బ్రహ్మముడి సీరియల్లో గురువారం నాటి ఎపిసోడ్లో రేఖను లాక్ చేస్తాడు రాజు. ఈ యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు. లక్కీ నిజం ఎక్కడ బయటకు చెప్తానో అని నన్ను పాతి పెట్టాలని చూశారు. నన్ను చంపే అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు, అది కూడా నాకు తెలుసు. కానీ ఆ నిజం ఇంకొకరికి కూడా చెప్పి పెట్టా. నన్ను చంపితే ఆటోమేటిక్గా ఆ నిజం బయటకు వస్తుందని రేఖను బెదిరిస్తాడు రాజు. ఆ మాటలకు రేఖ నిజంగానే కంగారు పడిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న, ఇందుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని రాజు అంటాడు. చెప్పలేనురా, ఇందు ఈ ఇంటి కోడలు. ఇక్కడ ఉండేందుకు నీకు ఎంత అధికారం ఉందో ఇందుకి అంతే ఉంటుంది. అయినా మీ భార్యాభర్తలు మేము ఎందుకులే అని చలపతి లక్ష్మి లోపలికి వెళ్తారు. ఇక రాజు లేచి స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. కాలు స్లిప్ అయ్యి పడిపోబోతుంటే ఇందు పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకున్నావు అని రాజు అడుగుతాడు. కింద పడతావు అని ఇందు అంటుంది. పడితే నీకేంటి అని రాజు ప్రశ్నిస్తాడు. నాకే దెబ్బ ఎక్కువగా తగులుతుంది అని ఇందు అంటుంది. ఇక ఇంతలో అక్కడికి రేఖ వస్తుంది. ఇదేంటి అంతా ప్రశాంతంగా ఉంది, చావు ఇంటిలా లేదే అని రేఖ అనుకుంటూ ఉంటుంది. ఇక రాజుని అలా చూసి రేఖ షాక్ అయిపోతుంది. అంటే వీడు పోలేదు, ఆ విధవ అబద్ధం చెప్పాడు, మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే అని రేఖ తనలో తాను అనుకుంటుంది. రా పిన్ని, అక్కడే ఉండిపోయావు ఏంటి, వచ్చి కూర్చో అని రాజు వెటకారంగా పిలుస్తాడు. ఏంటి పిన్ని ఇలా షాక్ అయ్యావా, నేను ఇంకా పోలేదేంటి అనుకున్నావా, నన్ను చూసి ఎలా నాకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ముచ్చెమటలు పట్టి ఉంటాయో, ఈ యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు పిన్ని అని రాజు అంటాడు. ఆ మాటలకు రేఖ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు చేస్తాను అని రేఖ దబాయిస్తుంది. ఊరుకో పిన్ని, నీ నాటకాలు, నీకు తప్ప నన్ను చంపే అవసరం ఇంకెవ్వరికీ లేదు. లక్కీగాడి నిజం బయట పెట్టేస్తానని నన్ను చంపించబోయావు అంతే కదా అని రాజు అంటాడు. ఆ నిజాన్ని నేను మరొకరికి కూడా చెప్పాను. నువ్వు నన్ను చంపి ఉంటే, నేను చనిపోయి ఉంటే ఈ పాటికి ఆ నిజం బయటకు వచ్చేది. నీ సంగతి తెలిసి కూడా నేను అజాగ్రత్తగా ఉంటానని ఎలా అనుకుంటావు. నేను పోయిన వెంటనే ఆ నిజం బయటకు వచ్చేలా సెట్ చేశా అని రేఖకు వార్నింగ్ ఇస్తాడు రాజు. ఆ మాటలతో రేఖ కంగారు పడిపోతుంది. నీ నోటితోనే నిజం చెప్పేలా చేస్తా, త్వరలోనే ఇంటికి వస్తా అని రాజు చెప్పిన మాటలకు రేఖ భయపడుతూ ఉంటుంది.